ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు రాబోతున్నాయని రేషన్ కార్డుదారులకు జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారని ఈ సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో ఏర్పాటు చేసిన అన్ని రేషన్ షాపులను తహసీల్దార్ కృష్ణప్రసాద్ సందర్శించారు. ఎండియూ విధానాన్ని అమల్లో ఉన్నప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ను మండలంలో ఉన్న 45 రేషన్ డీలర్ల షాపులను రెవెన్యూ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ పాస్లో ఉన్న లాగిన్ నుంచి కార్డు నెంబర్ ఎంట్రీ వరకు కార్డుదారులు వేలి ముద్ర కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానాన్ని క్షుణ్ణంగా తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్డీయూ వాహనం ఎప్పుడొస్తుందో వెళుతుందో తెలియని దుస్థితి ఉండేదన్నారు. దీంతో లబ్ధిదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ఇప్పుడు ఆ కష్టాలు ఉండవని అన్నారు. నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ దుకాణ సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. ఆదివారాలు కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుందని సూచించారు. జూన్ 1వ తేదీ నుంచి ఎఫ్పీ షాపుల ద్వారా మనకి ఉచిత రేషన్ సరుకుల పంపిణీ జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికి మనకు కేవలం ఒక 2 రోజులు మాత్రమే ఉండడంతో అన్ని ఎఫ్పీ షాపుల్ని తనిఖీ చేయాల్సిందిగా మన శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దీనికి సంబంధించి ఈ పౌర సరఫరాల అని ఒక యాప్ కూడా ఇచ్చున్నారు. ఆ యాప్లో మనం తనిఖీ చేయడానికి ఈరోజు మన మండలంలోని పలు షాపులను సందర్శించడం తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలో మొదటగా పాములవారిపాలెం, తర్వాత చింతోపు, ఆ తర్వాత ఇందుకూరుపేట టౌన్లో ఒక 2 షాపులు, డేవిస్పేట, ఆ తర్వాత జగదేవపేటలో ఒక షాపు తనిఖీ చేయడం జరిగింది. 6 షాపులు మొత్తంగా తనిఖీ చేసాం. ఇదే విధంగా ఇంకా 39 షాపులు మనది. రేపు 2 టీములుగా మనం ఏర్పడి ఆర్ఐ గారు ఒక టీము, నేను ఒక టీముగా ఏర్పడి రేపు మధ్యాహ్నం లోపల ఈ మిగతా 39 షాపులు కూడా తనిఖీ చేసి యాప్ ద్వారా తనిఖీ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. తద్వారా 1వ తేదీ నుంచి ఈ షాపుల ద్వారా మనకి పౌర సరఫరా ఉచిత రేషన్ బియ్యం కానీ లేదంటే రేషన్ సరుకులు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే మన వ్యవస్థ తిరిగి ఈ రేషన్ షాపుల ద్వారా పంపిణీ తిరిగి వచ్చిన నేపథ్యంలో ఇటువంటి ముందస్తు తనిఖీలు చేసి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రభుత్వం ఈ విధంగా సూచించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు షాపుల్లో 6 షాపుల్లో కూడా అన్ని దగ్గరలో ఈపాస్ మెషిన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా వెయింగ్ మెషిన్స్ ఉన్నాయి. స్టాక్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. మనకి వర్షన్ 9.0 ఈపాస్ మెషిన్లో ఉంటేనే ఈ రేపటి నుంచి వాళ్ళు సరుకులు ఎల్లుండి నుంచి వరకు ఇవ్వగలరు. ఈ వర్షన్ 9.0 కూడా ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయినది అన్ని షాపుల్లో. మనం తనిఖీ చేసినప్పుడు 6 షాపుల్లో కూడా వర్షన్ 9.0లోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తనిఖీ చేసుకుంటే రేపు ఇందులో మరో ముఖ్యమైన ఏంటంటే మనకి రేషన్ షాపులు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మనకు కొన్ని సూచనలు, కొన్ని నియమ నిబంధనలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క షాప్ నందు వాళ్ళు తప్పకుండా ఒక ఫ్లెక్సీ ద్వారా సమాచారాన్ని ఉంచాలి. అదేవిధంగా స్టాక్ బోర్డు ఏర్పాటు, గతంలో ఉన్నట్లే స్టాక్ బోర్డు ఏర్పాటు చేసి ఏ రోజుకి ఆ రోజు అందుబాటులో ఉన్న సరుకు నిల్వ వివరాలన్నీ తెలియజేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుడితో కూడా కొంత గౌరవంగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వాలు తెలియజేశారు. ఖచ్చితంగా ఎవరిని కూడా మనం ఇబ్బందికరంగా మాట్లాడడం కానీ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా లబ్ధిదారుల్ని కస్టమర్ ఈజ్ గాడ్ అన్న నేపథ్యంలో లబ్ధిదారులు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ముందు ఎవరు వస్తే వాళ్ళకే ఇచ్చే విధంగా మనం ఈ ఎఫ్పీ షాపుల్లో నిర్వహించాల్సి వస్తుంది. ఎందువల్లంటే కొన్నిసార్లు తర్వాత వచ్చిన వాడికి ముందు ఇవ్వడం వల్ల ముందు వచ్చిన వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, దానివల్ల కొంత మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఇటువంటి లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నేపథ్యంలో అందరికీ సరుకులు ఇచ్చుకుంటూ పోవాలి. మీ వద్ద గల మిషన్లు కూడా ఏ రోజుకి ఆ రోజు అది సరిగ్గా ఉన్నాయా లేవని తనిఖీ చేసుకోవాలి. మీ ఆథరైజేషన్లు కూడా ఖచ్చితంగా మీరు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఆథరైజేషన్ ఉందా లేదా, ఎప్పటివరకు ఉందనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చూపించాలి. ప్లస్ చౌక ధరల దుకాణం అన్న బోర్డు కూడా ఒకటి ఉండాలి. అదే ఫ్లెక్సీ రూపంలో ఉండాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని గౌరవ కలెక్టర్ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఆదేశాల ప్రకారం ఎఫ్పీ షాప్ డీలర్లందరూ కూడా వాళ్ళ డీలర్ సంఘం ద్వారా కూడా ఈ మెసేజ్ అన్నీ వెళ్ళిపోయిన దానికి. కాబట్టి ఆ మెసేజ్ ప్రకారం రేపు సాయంత్రం లోపల అందరూ ఈ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడం అయితేనేమి, స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం అయితేనేమి, అదేవిధంగా
వాళ్ళ ఈ పాస్ మిషన్లో వర్షన్ అన్ని చూసుకోవడం అయితేనేమి, స్టాక్ బాగా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే షాపుకు వచ్చి తీసుకోలేరు వృద్ధులు లేదా కొంతమంది షాపుకు రాలేని వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయమని తెలిపి ఉన్నారు. అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి వారికి వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా సాధారణంగా మన ఎఫ్పి షాప్కి వచ్చేసి తీసుకోవాల్సి ఉంటుంది, సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకు 1 నుంచి 17 తేదీ ఉంది కాబట్టి ఎవరికి వీలున్న సమయంలో వాళ్ళు వచ్చేసి ఎఫ్పి షాప్ నుంచి సరుకులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంతకుముందు ఒక షెడ్యూల్, అంటే ఆ షెడ్యూల్ ప్రకారమే అందరూ అందుబాటులో ఉండాల్సి వచ్చేది, కొంత అసౌకర్యం కలిగింది ప్రజలకి. ఇప్పుడు ఒకవేళ ఎఫ్పి షాప్ దాకా వెళ్లాల్సి వచ్చినా వాళ్ళకి తీరుబడిన జరిగిన సమయంలో వెళ్ళేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షాప్ నంబర్ ఎంత? ఇది కూడా 2-1 కిందనా? 1-1 టోటల్ కాస్ట్ 454. 400 ఇచ్చాం పోయినసారి.